బిగ్ బాస్ హౌస్‌లో సోమవారం నామినేషన్స్ జరిగాయి. మంగళ, బుధవారాల్లో అఖిల్, హారిక, ప్రియాంక, మానస్ వచ్చి బిగ్ బాస్ కంటెండర్స్‌ని చేశారు. అంటే రోహిణిని, అవినాష్‌ని చేశారు. 9 మంది కంటెస్టెంట్స్ ఉంటే కేవలం ఇద్దరు మాత్రమే కంటెండర్స్ అయ్యారు. అయితే ఈ గురువారం నాడు పృథ్వీ అండ్ ప్రేరణ విషయంలో ఊహించని ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లని చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది అంటే గురువారం నాడు పునర్నవి అండ్ వితిక షేర్ ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి నలుగురిని సెలెక్ట్ చేశారు. ఆ నలుగురు ఎవరంటే ప్రేరణ, పృథ్వీ, నిఖిల్ అండ్ గౌతమ్. ఓకే. ఈ నలుగురు సెలెక్ట్ అయ్యారనమాట. సో, దీనిలో ఏమైందంటే ఫస్ట్ టాస్క్‌లో నిఖిల్ నెక్స్ట్ లెవెల్ గేమ్‌ని ఆడాడు. నిఖిల్ తర్వాత గౌతమ్ తర్వాత పృథ్వీ తర్వాత ప్రేరణ. ఈ నలుగురు బాగా ఆడారు. అయితే ఆ తర్వాత ఏమైంది అంటే సెకండ్ టాస్క్‌లో ఊహించిన ఒక టాస్క్ ఎదురవ్వటం వల్ల నిఖిల్ నిఖిల్ బాగానే ఆడాడు. కానీ కంటెండర్‌షిప్ అంటే టికెట్ టు ఫినాలే కంటెండర్ అనేది ప్రేరణకొచ్చింది. అదేంటి అనుకుంటే, మనం గమనించినట్టయితే నిన్నటి ఎపిసోడ్‌లో ప్రేరణ ఆడింది గదా! ఆడి తనకెన్ని పాయింట్స్ వచ్చాయి? దాదాపుగా 40, 40 పాయింట్స్ దాకా వచ్చాయి. ఏది మన మానస్ అండ్ ఆహ్, హ హ ప్రియాంక వచ్చినప్పుడు ప్రేరణ కూడా ఒక కంటెండర్ ఆడింది కదా! సూడోకోలో ఆడింది. సూడోకోలో సెకండ్ పొజిషన్ వచ్చింది. మళ్ళా ఈ టాస్క్ దానిలో కూడా అవినాష్ తర్వాత సెకండ్ హైయెస్ట్ ప్రేరణ వచ్చింది. నబీల్ అండ్ పృథ్వీ థర్డ్, ఫోర్త్ వచ్చారు కదా! సో, దాన్ని కన్సిడర్ చేసుకొని ఇన్ని గేమ్స్‌లో తిను బాగా ఆడింది కాబట్టి ప్రేరణని కంటెండర్ చేస్తామని చెప్పేసి ప్రేరణని కంటెండర్ చేశారు. మరి దీనిలో పృథ్వీకి ట్విస్ట్ ఏంటి అని అడిగితే పృథ్వీకి బ్లాక్ బ్యాజ్ ఇచ్చేసారనమాట. సో, పృథ్వీ ఇంక టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తప్పుకున్నట్టుగా బ్లాక్ బ్యాజ్ ఇచ్చేసారు. సో, ఇది ఇంకా ట్విస్ట్ అనమాట. అంటే యాక్చువల్లీ పృథ్వీకి ఇవ్వకుండా ఉండాల్సింది. కానీ పృథ్వీకి ఇచ్చేయడం జరిగింది. నిజం చెప్పాలంటే పృథ్వీకి ఒక బెనిఫిట్ ఏంటి అంటే బుధవారం నాడు తనకి టాస్క్ ఆడడానికొచ్చింది. గురువారం నాడు టాస్క్ ఆడడానికొచ్చింది. కానీ రెండిట్లో గూడా తన పెర్ఫార్మ్ సరిగ్గా అంటే థర్డ్, ఫోర్త్ పొజిషన్‌లో వచ్చింది కాబట్టి తనకి బ్లాక్ బ్యాడ్జ్. ప్రేరణకేమో కంటెండర్‌షిప్. అంటే ఇప్పుడు రోహిణి, అవినాష్, ప్రేరణ కంటెండర్స్ అన్నమాట. అది మ్యాటర్.